భారతీయ జనతా దేశానికి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పాలాభిషేకం ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగిత్యాల పట్టణ శాఖ తరపున అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారో అందరికీ ఆనందకరమైన విషయం. ఏదైతే ఐటీ అనేది 15 లక్షల వరకు మినహాయింపు చేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా మిగతా ఏదైతే బడ్జెట్ చేశారో చాలా ఆనందకరమైన విషయమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన బడుగు బలైన ప్రధానమంత్రి గారి కేంద్రంలో పట్ల నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఏదైతే సామాన్య నిరుపేద ప్రజలు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే 3 లక్షలకు ఉన్నదో అది 5 లక్షల వరకు పెంచారు. రైతులకు మరో వరం. మరి ఈరోజు భారతదేశ ప్రజలకు మోడీ ఎన్నో పథకాలు, మరి తెలుగు రాష్ట్రాల లోపల, ఆంధ్ర కానీ తెలంగాణ లోపల ఎన్నో ఇవన్నీ నిధులు కేటాయించారు. మరి కల్లబొల్లి కాంగ్రెసు, కన్నుల్ని చూడలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అవాక్కులు చవాకులు పలుకుతూ మరి మోడీ, మరి బండి సంజయ్ గారు కానీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఈ తెలంగాణకు ఏం నిధులు కేటాయించాలన్నారు. మరి ప్రజలు అన్నీ చూస్తున్నారు. మరి ప్రజలను తప్పుదో పట్టించినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము నిరాశన రాయిలు చేపడుతుంది. మరి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మోడీ గారు ఈ 2 రాష్ట్రాలకు ఎన్నో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో విశ్వగురువుగా తీసుకుపోయేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈరోజు పట్టణ శాఖలో జరిగినటువంటి ఈ పాలాభిషేకము మన అదృష్టంగా భావిస్తున్నాము. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈరోజు అన్ని వర్గాల ఆమోదక పొందడం జరిగినది. ఎందుకంటే ఒక పక్క మధ్యతరగతి జనాలకు ఉపశమనం కలిగించే అంశాలు, బీపీ పేషెంట్లు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, కుష్టి రోగస్తులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 36 రకాలైనటువంటి మందుల మీద సుంకాన్ని ఎత్తివేయడం జరిగినది. అదేవిధంగా ఒక పక్క కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు మేలు చేసే విధంగా బ్యాంకులలో 3 లక్షల నుంచి దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగినది. అదేవిధంగా రైతే దేశానికి వెన్నుముక్క అన్నటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ సుతా కొనసాగించడం జరుగుతుంది. గతంలో ఒక్కొక్క బస్సాకు 2000 పైన సబ్సిడీ ఉన్నటువంటి ఎరువులను సుతా ఈరోజు ఆ కంపెనీలో పెంచుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేమే భరిస్తాం, రైతుల మీద ఎలాంటి బాధ్యత వేయొద్దని ఆ సబ్సిడీని కూడా భరిస్తూ ఈరోజు రైతులకు వెన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం ఐటీ చిన్న ఉద్యోగస్తులు ఐటీలో కట్టేస్తున్నాయని మధ్యతరగతి ఎంప్లాయీస్ ఈరోజు బాధపడేటటువంటి తత్వంలో కేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా విషయాలు కింది వరకు ఎంప్లాయీస్తో ఏం ఆలోచిస్తున్నారనే విధానం ఆలోచించి ఇవాళ 12 లక్షల వరకు సుధా ఐటీని మినహాయించారంటే ప్రతి ఒక్కరి ఆలోచనకు అనుగుణంగానే బడ్జెట్ ఉన్నది. మేధావులు కానీ పెద్దలు కానీ చాలా మంది ఈ కీర్తిస్తుంటే ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ ఉన్నది. ఎందుకు? వాళ్ళ ఇచ్చిన 6 గ్యారంటీలను ఈరోజు పబ్లిక్లకు పోతూ ఉంటే ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ ఊళ్ళకి రానియరో, ఏ ముఖం పెట్టుకొని పోవాలనో తెలియక అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ నిరసన చేస్తూ రోడ్ల మీదకి ఎక్కడం జరిగినది. దీన్ని మేము నిరసనను కాంగ్రెస్ చిల్లి రాజకీయంగా కొట్టేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అంటే ప్రతి మధ్యతరగతి కానీ, సామాన్యులు కానీ ఈరోజు ఎక్కడ కానీ రోడ్డు మీద మహిళలు కానీ తిరిగే స్వేచ్ఛను ఉన్నది అంటే అది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ చిల్లి రాజకీయాలను పబ్లిక్ పట్టించుకోరు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ రోడ్డెక్కి ఈ నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రజలే చీల్చి చెండాడతారని తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో ఈరోజు గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారతే లక్ష్యంగా అంత్యోదయ సిద్ధాంతమే
తన సిద్ధాంతంగా భావించి ముందుకు వెళ్తున్నారు. మన భారతదేశ ప్రజలందరినీ కూడా ముందుకు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి ప్రధాన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలకు, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలకు నిలువుగా ఉంది. ఈ సందర్భంగా మేము జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాలలో మేమందరము బీజేపీ నాయకులందరము కలిసి కూడా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నమస్కారాలు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది పేద మధ్యతరగతి ప్రజలకు, రైతన్నలకు, మహిళలకు వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి బడ్జెట్. చిన్న తరహా పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు ఊతమిస్తున్నటువంటి బడ్జెట్. మరి ఇటువంటి ప్రజా ఆమోగ్యమైనటువంటి బడ్జెట్ని చిన్న చూపు చూసేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రమే పచ్చకామెర్లు సోకిన వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు గతంలో యూపీఏ హయాంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ ఇప్పటికీ వాళ్ళ కళ్ళకు అలానే కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. ఈ రోజున ఆదాయ పన్ను మినహాయింపు కానివ్వండి 12 లక్షలకు పెంచడం జరిగింది. అది నిజంగా మధ్యతరగతి వాళ్లకు ఎంత ఉపయోగకరమైనది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, గతంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు కిసాన్ క్రెడిట్ కార్డులు 5 లక్షల వరకు రుణాలు పెంచారు. 10 లక్షల వరకు విద్యా రుణాలకి ఈపీఎస్ లేదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, దేశం మొత్తం మీద ప్రతి జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ యూనిట్స్ కానివ్వండి, మహిళలకు ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మహిళలకు పారిశ్రామికంగా వారిని ప్రోత్సహించడానికి 2 కోట్ల వరకు రుణాలు కానివ్వండి, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కే చూడండి, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి 1.50 లక్షల వరకు రుణాలు. అట్లాంటివి తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అంటే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. మహిళా సాధికారతకు ఇది నిదర్శనంగా కనిపిస్తలేదా? కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అసలు తెలంగాణ ఊసే లేదనడం ఈ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అవగాహన లోపానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్లో వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకంలో తెలంగాణ భాగస్వామి కాదని మాట్లాడుతున్నారు. ఇది నిజంగా వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమే అవుతుంది. వారి తెలివిలేనితనానికి నిదర్శనమే అవుతుంది. ఇటు వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇటు మహిళలకు కానివ్వండి, రైతన్నులకు కానివ్వండి, పేద మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ సమన్యాయం చేసే విధంగా అభివృద్ధి, సంక్షేమం సమబాటగా భావిస్తూ కేంద్ర బడ్జెట్ అనేది నిర్మితమైంది ఈసారి. మరి నిన్న మొన్న చూస్తే కాంగ్రెస్ నేతలు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, గతంలో వచ్చేసింది కదా, కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలలో ఉపాధి రేట్ ఎంత ఉంటాయండి? 2.9 కోట్ల ఉపాధి అవకాశాలు ఉంటే, ఉద్యోగ అవకాశాలు ఉంటే, ఒక్క 2024లోనే 4.9 కోట్ల ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. 2014 నుంచి 2024 వరకు 17.6 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. నిరసనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. దేని నుంచి అంటే బీసీ రిజర్వేషన్ల నుంచి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బీసీల గణన ఎంతయ్యా? 46%. 2014లో 51% ఉన్నటువంటి బీసీ జనాభా ఈ 10 సంవత్సరాలలో పెరుగుతుందా తగ్గుతుందా? 21 లక్షలు ఎందుకు తగ్గింది? దానికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఉత్తమ్ కుమార్ గారు చెప్తారా? మరి జగిత్యాల నాయకులు జీవన్ రెడ్డి గారు చెప్తారా? బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా మాత్రమే సమగ్ర సర్వే కులగణన నిర్వహించారు కదా, అందులో ఎందుకు తగ్గింది? 2014 నుండి 2024 వరకు ఎందుకు తగ్గింది? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము
బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ గారు కానివ్వండి, జగిత్యాల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, బీసీల ఎస్టీల గుణగణాల మీద ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి తీరాల్సిందే. దాని మీద కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే, రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాల్సిందే. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో దయచేసి దీన్ని మానుకోవాలి. ప్రజలందరూ ఎంతో ప్రతిభావంతులు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, మీ వీధి నాటకాలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దయచేసి మీ తెలిసిన నాయకులన్నా తెలియనట్టు దొంగ నిద్ర నటించకండి, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోండి. ఎందుకంటే ఏదో మంచి జరుగుతూ ఉంటే, మంచి పేరు వస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారేమో. దయచేసి అది తగదు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకి బుద్ధి చెప్పేటటువంటి రోజు ముందుకు వస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇట్లనే చేసింది. బీఆర్ఎస్ పని అంతే అటకెంట్ ఇచ్చారు, తిరిగి తొక్కేశారు. కనీసం ఈ కాంగ్రెస్ నాయకులైనా ముందు చూపుతో అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించైనా కలిసి పనిచేస్తే మంచిగా ఉంటుంది. ప్రజల గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. అసలు జరుగుతున్నది ఏదో చెప్తే మంచిగా ఉంటుంది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడగా కూడా బాగున్నాయి. నిన్నటి కూడా అశ్విని వైష్ణవ్ గారు 5,000 కోట్ల రూపాయలను రైల్వేకి కేటాయించడం జరిగింది, తెలంగాణ రైల్వేకి. మరి ఇదంతా మరి కేంద్ర మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వల్ల కాదా, బీజేపీ కేంద్ర మంత్రుల వల్ల కాదా? నిజంగా చెప్తా ఉన్నాం. ఇంత ప్రజా ఆమోగ్యమైనటువంటి బడ్జెట్ తీసుకొచ్చినందుకు గాను నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారికి కానివ్వండి, కిషన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.